महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्राय शिवता प्रणतात्मराम्। आचम्य पूर्वोक्ते वंगन विशेषण विशिष्टायां शुभतिथौ श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य गोत्रं देवेन्द्र गोत्रोद्भवस्य श्रीनु नामधेयस्य स्वाति नाम्नीं रणविता नामधेयस्य विष्णुभार्गव नामधेयस्य వెంకటేశ్వర్లు నామధేయస్య మంగమ్మ నామధేయస్య సాకుటుంబానం తదహ అమ్మవారికి నమస్కారం చేసుకుని అక్షతలు చెప్పిన తర్వాత అక్కడ వేసుకోవడం. సాకుటుంబానం బాంధవానం క్షేమస్థైర్య విజయాభాయు ఆరోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మీ దేవత కర్ణాకటాక్ష వీక్షణ బలయుద్ధం శ్రీ మహాలక్ష్మీ దేవత కుంకుమార్చనాంచ కరిష్యే. స్వాహాయ నమః స్వదాయ నమః ప్రకృత్యై నమః వికృత్యై నమః సుధాయ నమః సంతుష్టాయ నమః నిత్యసంపుష్టాయ నమః नित्यक्लिन्ये नमः भैरुण्डे नमः वन्यवासिने नमः गौरी देवी नमः महादेव्ये नमः काले देव्ये नमः सर्वाणि देव्ये नमः ओं भवानी देव्ये नमः सर्वाणि देव्ये नमः श्री महालक्ष्मी देव्ये नमो नमः. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.